నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అన్నది నేర్చుకోబోతున్నాం. ట్రాన్సాక్షన్స్ అనేది మనం చాలా ఎక్కువ వాడతామండి. ఎందుకు అంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ రాశాను. ఈ ఎగ్జాంపుల్తో నేను మీకు చూపెడతాను, ఓకేనా? సో లాస్ట్ లెక్చర్ అందరూ చూసారు అనుకుంటున్నాను. లాస్ట్ లెక్చర్లో మనం ట్రాన్స్ఫార్మ్ ఎలా వాడతాము అన్నది మనం చూసాం. లాస్ట్ లెక్చర్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ లెక్చర్ చూడాలండి. ఎందుకంటే ఈ యొక్క ప్రాపర్టీస్ వాడే నేను ట్రాన్సాక్షన్ అనేది ఎంత బాగుంటుందో నేను మీకు చూపించబోతున్నాను. అసలు ట్రాన్సాక్షన్ అన్నది ఎందుకు వాడుకోవాలి మనం అన్నది నేను మీకు, ఇది లేకపోతే ఎలా ఉంటుంది, ఇది ఉంటే ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ మనం ఆల్రెడీ ఒక కంటైనర్ అయితే గీసుకున్నాం లాస్ట్ లెక్చర్లోదే, ఓకే? అందరూ ఎవరైనా లాస్ట్ లెక్చర్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఎందుకంటే లాస్ట్ లెక్చర్ నుంచి ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇందులో మాట్లాడుకోబోతున్నాం, ఓకేనా? సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక కంటైనర్ అయితే తీసుకున్నాను. అందులో హాయ్ అని పెట్టి దీనికి ఒక విత్ హైట్ ఇచ్చుకున్నాను, ఓకే? బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకున్నాను, ఓకే? ఇది ఒక జస్ట్ బేసిక్ కంటైనర్, అందులో హాయ్ అని ఉంది అంతే, ఓకేనా? సో ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్నది ఎందుకు వాడతాం అన్నది నేను మీకు దీని ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను. చూడండి, ఎప్పుడైనా మనకి హోవర్ అని ఉంది, ఓకేనా? అందరూ లింక్స్ చూసారు అనుకుంటున్నాను. నా సిఎస్ఎస్ లింక్స్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో ఉన్న ప్రాపర్టీని నేను ఇప్పుడు వాడబోతున్నాను, ఓకే? ఇలా సింగిల్ చుక్కలు పెట్టి హోవర్ అని రాసి, ఓకే? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఒక విత్ ఎంత ఇస్తానంటే, ఇప్పుడు 300 ఉంది కదా, హోవర్ చేసినప్పుడు నాకు 500 పిక్సెల్ అయిపోవాలి అని చెప్తున్నాను దీనికి నేను, ఓకేనా? సో ఇప్పుడు నేను చూడండి రిఫ్రెష్ చేసి దీని మీద హోవర్ చేస్తే చూసారా నాకేమవుతుంది? హోవర్ చేసినప్పుడు దీని విత్ పెరుగుతుంది, అవునా? కానీ ఎలా పెరుగుతుంది? సడన్గా పెరిగిపోతుంది, అవునా? నేను పెడుతుంటే సడన్గా అంటే ఎబ్బెట్టుగా ఉంది కదా, చూసుకుంటే చూసారా ఇలా జంప్ చేస్తున్నట్టు వస్తుంది, ఓకే? నాకు స్మూత్గా నేను ఇక్కడ హోవర్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇలా వెళ్తున్నట్టు నాకు ఆ స్మూత్ ట్రాన్సాక్షన్ కావాలి అన్నప్పుడు మనకి ట్రాన్సాక్షన్ అన్నది యాడ్ అవుతుంది అనమాట. ట్రాన్సాక్షన్ ఎందుకు మనం వాడతాము అంటే ఇప్పుడు చూసారా ఎంత ఎబ్బెట్టుగా ఉందో. చూడండి ఇప్పుడు నీకు డిఫరెన్స్ చూపిస్తాను, ఓకే? ఇప్పుడు ఇక్కడ మీరు సింపుల్గా ట్రాన్సిషన్ అని వాడాలి. ట్రాన్సిషన్ అని వాడి దేన్ని ట్రాన్సిషన్ చేస్తున్నారు? హవర్ చేసినప్పుడు విత్ని చేస్తున్నారు, అందుకని మీరు విత్ అని ఇవ్వాలి, ఓకే? విత్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నాను, ఓకే? ఎన్ని సెకండ్లు ఇక్కడ టైం ఇవ్వాలన్నమాట, ఎన్ని సెకండ్లు ట్రాన్సాక్షన్ కావాలి అని. ఇప్పుడు నేను 2 సెకండ్స్ అని ఇస్తాను, ఓకే? 2s అని ఇవ్వాలి, ఓకే? అంటే నా విత్తుని నేను ఎప్పుడైతే హోవర్ చేస్తానో అప్పుడు 2 సెకండ్స్ వరకు నాకు ఆ స్మూత్ యానిమేషన్ కావాలి అని చెప్తున్నాను అనమాట, ఓకే? ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి, చూసారా డిఫరెన్స్? చూసారా మీరు? 2 సెకండ్ల వరకు ఇది ఎలా ఎంత స్మూత్గా ఉంది. ఇది యానిమేషన్స్, ఇది ఓకే? యానిమేషన్లో పనిచేస్తుందా ఇది? చూసారా ఎంత స్మూత్గా పనిచేస్తుందో ఇది, ఓకే? ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎలాగా అన్నది, ఓకే? అందుకని మనం ఏం వాడతాం? ఈ యొక్క ట్రాన్సిషన్ అని వాడతాం. గుర్తుంచుకోండి, ఏదైతే ప్రాపర్టీని మీరు హోవర్ చేసినప్పుడు చేస్తున్నారో ఆ ప్రాపర్టీ ఇవ్వాలి ఇక్కడ, ఓకే? దేన్ని చేస్తున్నారు మీరు అని. అప్పుడు ఈ నెక్స్ట్ వచ్చేసి ఎంత టైం నేను చెయ్యాలి. ఒకవేళ నేను 10 సెకండ్స్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రిఫ్రెష్ చేస్తే 10 సెకండ్లు నా విట్టు పెరుగుతానే ఉంటుంది. చూసారు ఎంత స్లోగా? అంటే 10 సెకండ్ల వరకు అని అర్థం. అంటే ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే 300 పిక్సెల్ నుంచి నేను 500 పిక్సెల్కి వెళ్ళాలి, ఎన్ని సెకండ్లో? 10 సెకండ్లో వెళ్ళాలి అని చెప్తున్నాను అనమాట, ఓకే? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ ఏంటంటే, ఇక్కడ ప్రాపర్టీ ఎలా కావాలి మీకు ఆ మూమెంట్ అన్నది, మీరు ఆ మూమెంట్ని మార్చుకోవచ్చు. మనకి కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. లీనియర్ అంటే నార్మల్ స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది. సెకండ్ వచ్చేసి ఈజ్ ఇన్, ఇగోండి ఇవన్నీ ఆప్షన్స్, ఈజ్ ఇన్ ఈజ్ అవుట్. చూసారా స్లోగా మూవ్ అయ్యి ఫాస్ట్ అయ్యి మళ్ళీ లాస్ట్లో స్లో అవుతుంది, చూసారా స్లో అవుతుంది. అలాగా మనం ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ని మార్చుకోవడానికి ఇక్కడ లీనియర్ ఇచ్చారనుకోండి, సింపుల్గా నార్మల్గా స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది అనమాట, ఓకే? ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా అలా స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది, ఓకే? ఇక్కడ మీకు ఈజ్ ఇన్ ఎఫెక్ట్స్ అని చూపిస్తాను చూడండి. ఈజ్ ఎఫెక్ట్స్ గ్రాఫ్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇమేజెస్ చూపించి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఈజ్ ఇన్ ఎఫెక్ట్స్ అండి. ఇక్కడ మీకు జూమ్ చేస్తాను, ఓకే? లీనియర్ అంటే స్ట్రేట్ లైన్లో ఇలా పెరుగుతుంది, అలా తగ్గుతుంది, ఓకే? ఈజ్ అంటే ఈ యొక్క గ్రాఫ్లో ఉంటుంది, అంటే పెరుగుతా అలా మెల్లిగా తగ్గుతుంది, ఓకే? అలాగనమాట ఇవన్నీ ఎఫెక్ట్స్, ఓకేనా? సో ఎలాగ నా మోషన్ ఎలా ఉండాలి, ఇది మోషన్ యొక్క ఎఫెక్ట్స్ అనమాట. ఆ మోషన్ ఎఫెక్ట్స్ కోసం మనం ఈజ్ ఇవన్నీ వాడతాం, ఓకేనా? ఇంకా మనకి ఈజ్ ఇన్ అని, ఓకే? జస్ట్ ఈజ్ ఇన్ అని ఉంది, ఈజ్ అవుట్ అని ఉంది, ఇలాగ మనకు మోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే చూసారా మెల్లిగా స్టార్ట్ అవుతుంది, అలాగ మనకి నార్మల్గా అలా వెళ్ళిపోతుంది అనమాట.
సో ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ని మనం చేయడానికి వాడతాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డీలే, అంటే 1 సెకండ్ అని పెడుతున్నాను. అంటే 1 సెకండ్, ఇక్కడ నేను ప్రస్తుతం 2 సెకండ్స్ అని మారుస్తాను. అంటే 1s అని ఇచ్చాను కదా, అంటే 1 సెకండ్ తర్వాత నాకు నా యానిమేషన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వాలి అని చెప్తున్నాను. అంటే 1 సెకండ్ డీలే చేయని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా 1 సెకండ్ వరకు మూవ్ అవ్వదు, ఆ తర్వాత మూవ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ది ఏంటి, దేన్ని మూవ్ చేయాలి, ఎంతసేపు మూవ్ చేయాలి, ఎలా మూవ్ చేయాలి, ఓకే, ఎంతసేపు తర్వాత మూవ్ చెయ్యాలి, అలాగా మీకు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇది ఇప్పుడు మీకు లాస్ట్ క్లాస్లో నేను ఆప్షన్స్ చెప్పాను. ఏ ఆప్షన్స్ చెప్పాను, ట్రాన్స్లేట్ అని, రొటేట్ అని, స్కేల్ అని, స్కూ అని. ఓకే, ఇప్పుడు స్కేల్ వాడి మీకు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇది చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ విత్ బదులు దీన్ని నేను స్కేల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్, అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను, ట్రాన్స్ఫార్మ్ స్కేల్, స్కేల్ చేయాలి. ఎంత స్కేల్ చేయాలి, 1.5. ఓకే, ఇక్కడ నేను విత్ అని ఇచ్చాను కదా, విత్ బదులు ఏమి ఇవ్వాలి, నేను ట్రాన్స్ఫార్మ్ అని ఇవ్వాలి. ఓకే, మనం ఎప్పుడు ఇచ్చే ట్రాన్స్ఫార్మ్ అని ఏదైతే ప్రాపర్టీ నేమ్ ఉందో ఆ ప్రాపర్టీ నేమ్ ఇచ్చుకోవాలండి. ఓకేనా. సో ఇప్పుడు స్కేల్ ఏం చెప్పాం, 1.5 పెరగాలి. ఓకే, ఎప్పుడు 2 సెకండ్స్ వరకు పెరగాలి, 1 సెకండ్ తర్వాత అని చెప్పాం. అవునా. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా 1 సెకండ్ తర్వాత నాది ఎంత స్మూత్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను మౌస్ తీసేసాను కదా, మళ్ళీ అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే స్కేల్తో పాటు రొటేటు. ఓకే, రొటేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒకసారి వాడండి మీరు. ఓకేనా. రొటేటు ఒక 90 degrees తిరగాలి నాది అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో, రిఫ్రెష్ చేస్తే చూడండి, హవర్ చేశాను కదా, హవర్ చేసినప్పుడు తిరుగుతుంది చూసారా ఎంత బాగా తిరుగుతుందో. మళ్ళీ తీసేస్తే దాని నార్మల్ పొజిషన్కి అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాగా మీ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మూమెంట్స్ అవి మీరు ట్రాన్సాక్షన్ వాడితే అలా మనకి ఒక స్మూత్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ అయితే ఇవ్వబోతున్నాను. ఓకేనా. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఇది వచ్చేసి మీ టాస్క్ అండి. ఎప్పుడైతే నేను ఒక కార్ ఇమేజ్ తీసుకోండి, ఆ కార్ ఇమేజ్ తీసుకుని ఎప్పుడైతే నేను డివ్ మీద హోవర్ చేస్తానో చూసారా నా కార్ ఎక్కడికి వెళ్తుంది, ముందుకెళ్తుంది. ఇలా తీసేస్తే నా కార్ ఏమవుతుంది, వెనక్కి వస్తుంది. అవునా. సో అలాగా నేను ఎప్పుడైతే నా డివ్ని యూజ్ చేస్తానో నా కార్ ఏంటి ముందుకి వెనక్కి వెళ్తున్న ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్, ఇది మీకు ఇచ్చే టాస్క్ అనమాట. సో అందరూ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా. సో ఆ టాస్క్ చేసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ లెక్చర్లో మనం ఆల్రెడీ ఇది కంప్లీట్ చేస్తాం, ఏది అడ్వాన్స్డ్ టాపిక్స్ అయితే. ఓకే, ఆల్రెడీ మనం ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్స్ ఎలా చెయ్యాలి సిఎస్ఎస్లో అన్నది మనం కవర్ చేయబోతున్నాం. ఓకే, అందరూ మర్చిపోకండి, ఇది ఏదైతే టాస్క్ ఉందో అది చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో నెక్స్ట్ లెక్చర్ యానిమేషన్స్లో కలుద్దాం గైస్, అంతవరకు ఉంటానండి.